హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వందల డాక్యుమెంట్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణకు సంబంధించిన 3 బ్యాంకుల లాకర్లను తెరిచారు. 3 లాకర్స్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదన అంతా బంగారం, భూముల రూపంలో మార్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణను రేరా కార్యాలయానికి తీసుకువెళ్లిన ఏసీబీ అధికారులు రేరా కార్యాలయంలో బాలకృష్ణ బీరువాను బద్దలగొట్టి భారీగా ఆస్తులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో భూములు కొనుగోలు చేసి ఆ భూముల పక్కనే బినామీల పేర్లతో భూముల రిజిస్ట్రేషన్ చేశారు. బినామీల పేర్లతో భూమి పాస్బుక్స్ బయటపడ్డాయి. బినామీలకు ఏసీబీ అధికారులు నోటీసులు పంపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణలోని కస్టడీలో భారీగా అక్రమాస్తులు అయితే బయటపడుతున్నాయి. ఏదైతే 3 రోజుల కస్టడీలోని సుమారు 100 డాక్యుమెంట్స్ అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే శివబాలకృష్ణ సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లు నిన్న తెరిచి ఏసీబీ అధికారులు ఆ 3 లాకర్లు కూడా నిన్న అయితే తెరవడం జరిగింది. ఈ 3 లాకర్స్ లో కూడా ఏదైతే పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు అయితే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాలకృష్ణకు తన అక్రమ సంపాదన అంతా కూడా పూర్తిగా బంగారం అలాగే భూముల రూపంలోనే మార్చినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే బాలకృష్ణ నిన్న శుక్రవారం తాను పనిచేసే రేరా కార్యాలయానికి అయితే తీసుకెళ్లారు. ఆ రేరా కార్యాలయంలో బాలకృష్ణకు సంబంధించిన ఒక బీరువాను అయితే అధికారులు బద్దలు కొట్టగా భారీ ఆస్తుల డాక్యుమెంట్స్ అయితే పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే తన కుటుంబ సభ్యుల పేరుతో భూములు కొనుగోలు చేసి దాని పక్కన బినామీ పేర్లతో కూడా ఈ భూముల రిజిస్ట్రేషన్ అయితే బాలకృష్ణ అయితే చేయించడం జరిగింది. మొత్తానికి బినామీ పేర్లతో బయటపడ్డ ఏదైతే భూమి పాస్బుక్స్ కావచ్చు, అలాగే కొన్ని పత్రాలు కూడా బినామీ పేర్లతో అయితే బయటపడి, అలాగే ప్రస్తుతం బినామీలకు కూడా నోటీసులు ఇచ్చి ఏదైతే ఏసీబీ అధికారులు అయితే నోటీసులు అయితే పంపించడం జరిగింది. మొత్తానికి హెచ్ఎండిఏలో పనిచేసే టైంలోని ప్లానింగ్ విభాగంలో పనిచేసిన శివబాలకృష్ణ తన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించాడు. అలాగే ప్రస్తుతం ఏదైతే ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని 3 రోజులు విచారించగా మొదటి రోజు అయితే ఎటువంటి సహకరించకపోవడంతో అధికారులు తమ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ముందు పెట్టి అడగడంతో ఏదైతే శివబాలకృష్ణ 2వ రోజు నుంచి కూడా సహకరించడం మొదలు పెట్టాడు. అలాగే అప్పటి నుంచి కూడా పూర్తిగా ఏదైతే తన అక్రమ ఆస్తులకు సంబంధించి ప్రూఫ్స్ అన్ని ఎదురుగా పెట్టి అడగడంతో ఒక్కొక్కటి అయితే బయటకు రావడం జరుగుతుంది. ఏదైతే ప్రస్తుతం శివబాలకృష్ణ తన ఏదైతే అక్రమాలు చేసిన ప్రతి రూపాయి కూడా ఏదైతే ఆభరణాలు, బంగారు ఆభరణాలు అలాగే భూముల మీదే మార్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే బినామీ పేర్లతో కూడా భారీగా అక్రమాస్తులు అయితే సంపాదించారు. అలాగే ప్రస్తుతం 15 బ్యాంక్ లాకర్స్ అయితే గుర్తించారు. ప్రస్తుతం నిన్న అయితే 3 బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు. దాంట్లో భారీగా బంగారు ఆభరణాలు కూడా బయటపడి ఇంకా కస్టడీ ప్రస్తుతం ఈ రోజు కూడా కస్టడీ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్ బయటపడతాయో కూడా చూడాల్సి ఉంది. ఓకే కుమార్, థ్యాంక్ యూ.